మరో అప్డేట్స్ చూద్దాం. నందిగామ పురపాలక సంఘం చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. 14 మంది టీడీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆమెను ఎన్నుకున్నారు. కృష్ణకుమారి 10వ వార్డు కౌన్సిలర్ గా టీడీపీ తరపున గెలిచారు. అంతకుముందు మంత్రి నారాయణ బుజ్జగింపుతో ఎమ్మెల్యే సౌమ్య తలొగ్గారు. పార్టీ అధిష్టానం సూచించిన పేరును ఫైనల్ చేయాలని సూచించారు ఆయన. అధిష్టానం సూచించిన 10వ వార్డు కౌన్సిలర్ కృష్ణకుమారికి ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. వరంగల్ హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్ బంగారు నగలపై తరుగులు 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. అధిష్టానం చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని మంత్రికి తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే సౌమ్య ఇటు ఎంపీ సూచించిన పేరు కాకుండా మధ్య మార్గంగా 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి పేరు మీద బీఫామ్ అధిష్టానం పంపింది. కౌన్సిలర్లను తీసుకొని నేరుగా ఎన్నిక జరిగే జగ్జీవన్ రామ్ భవనానికి హాజరయ్యారు. అయితే అధిష్టానం జోక్యంతో చైర్పర్సన్ ఎన్నిక మారిపోయింది. పేరిట బీఫామ్ పార్టీ నుంచి బీఫామ్ అందజేయడం జరిగింది.